అందరికీ నమస్కారం అండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయాయి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. మరి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అయితే థర్డ్ నుంచి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరూ కూడా ఇంటర్మీడియట్ను కొంచెం సీరియస్గా తీసుకోండి. ఇంటర్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్ మార్క్స్ ఎంత బాగా ఉంటే అంత మీకు అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇంటర్ మీద బేస్ చేసుకొని కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. రెండోది ఇంటర్ స్కోర్ కూడా మనకి ఆ పర్సంటేజ్ ఏదైతే 70% అబోవ్ రావాల్సిందో అది కూడా జేఈ మెయిన్స్కి కానీ జేఈ అడ్వాన్స్కి కూడా చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు ఇంటర్ని కొంచెం సీరియస్గా మనం ఎగ్జామ్ రాయగలిగితే ఇది మీ లైఫ్లో ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్ కూడా అవుతుంది. దీనికి సంబంధించి కూడా గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి ఏమైనా ఇన్కన్వీనియన్స్ లేకుండా స్టూడెంట్కి కొంచెం ఇబ్బందులు ఏమీ ఎదురు కాకుండా ఉండడం కోసం కూడా మన విద్యాశాఖ వాళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారు. కాబట్టి మనమైతే కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ అయితే మనకి లాంగ్వేజ్ 1 2వ తారీఖున 1వ తారీఖు నుంచి అది స్టార్ట్ అయింది. 3వ తారీఖు నుంచి వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్ వాళ్ళకేమో లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్ పేపర్ 2 స్టార్ట్ అవుతుంది. మరి అలాగే మరలా 4th వచ్చేటప్పటికి ఇంగ్లీష్ పేపర్ 1 ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది. అలాగే 5th వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్ పేపర్ 2 ఉంటుంది. కాబట్టి మధ్యలో ఒక రోజు హాలిడే వస్తుంది కాబట్టి ఆ 1 డేని చాలా మీరు యూజ్ చేసుకుంటే రివిజన్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పేపర్ 1A వచ్చేటప్పటికి 6th జరుగుతుంది. అలాగే 7th పేపర్ 2A సెకండ్ ఇయర్ వాళ్ళకి జరుగుతుంది. అలాగే మరలా సాటర్డే అంటే 8th ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథమెటిక్స్కి సంబంధించి పేపర్ 1B జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మండే 10th సెకండ్ ఇయర్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ పేపర్ 2B జరుగుతుంది. తర్వాత 11th వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫిజిక్స్ పేపర్ 1 జరుగుతుంది. అలాగే 12th వచ్చేటప్పటికి ఫిజిక్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకి పేపర్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే మరలా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 13th కెమిస్ట్రీ పేపర్ 1 జరుగుతుంది. 15th వచ్చేటప్పటికి సెకండ్ ఇయర్ వాళ్ళకి కెమిస్ట్రీ పేపర్ 2 జరుగుతుంది. ఇవి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ షెడ్యూల్. కాబట్టి షెడ్యూల్ మనం చూసుకుంటే మనకి 1 or 2 days ప్రతి ఎగ్జామ్కి కూడా గ్యాప్ కూడా వస్తుంది. ఈ గ్యాప్లో రివిజన్ బాగా చేసుకోగలిగితే మనము మంచి పర్సంటేజ్ తెచ్చుకోవచ్చు. మీకు ఎన్ఐటీల్లో సీట్ రాని పక్షంలో ఇంటర్మీడియట్ స్కోర్ మీద కూడా శస్త్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు మంచి పర్సంటేజ్ వస్తే వాళ్ళు డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తారు. బీటెక్ ప్రోగ్రాంలో మంచి సిఎస్సి కానీ ఈసీఈ కానీ మంచి బ్రాంచ్లు రావాలంటే శస్త్ర యూనివర్సిటీ కూడా టాప్ మోస్ట్ యూనివర్సిటీ అండి. ఓన్లీ శస్త్ర యూనివర్సిటీలో మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్న ఫ్యామిలీస్కి శస్త్ర యూనివర్సిటీలో బీటెక్ చేయడానికి ఒక మంచి ప్లేసు అది చెన్నైలో ఉంది. కాబట్టి తమిళనాడులో చెన్నైలో ఇది శస్త్ర యూనివర్సిటీ ఉంది. మరి యూనివర్సిటీ గురించి కూడా నేను డీటెయిల్డ్గా వేరే వీడియో కూడా చేస్తున్నాను. ఆ వీడియోలో చూడండి. అది ఎప్పటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ డేటు, అవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ బాగా రాదండి. ఆల్ ద బెస్ట్. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మంచి స్కోర్ తోటి మీరు ఇంటర్మీడియట్లో పాస్ అవుతారని నేను దేవుని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.